బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. సర్వే నంబర్ 17లో సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. రైతులపై కర్రలు రాళ్లతో వెంచర్ నిర్వాహకులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టాదారులపై దాడి చేశారు. మరోసారి వెంచర్ దగ్గరకు వస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు చెబుతున్నారు. సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళలపై దాడులకు తెగబడటం అమానుష చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ను సృష్టించి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోతున్నారు. అధికారుల చుట్టూ 6 నెలల తరబడి తిరిగినా తమకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. अरे गेट दाल में पड़ा अरे गेट दाल में पड़ा రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. సర్వే నంబర్ 17లో సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. రైతులపై కర్రలు రాళ్లతో వెంచర్ నిర్వాహకులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టాదారులపై దాడి చేశారు. మరోసారి వెంచర్ దగ్గరకు వస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు చెబుతున్నారు. సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళలపై దాడులకు తెగబడటం అమానుష చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ను సృష్టించి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోతున్నారు. అధికారుల చుట్టూ 6 నెలల తరబడి తిరిగినా తమకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ కొంతమంది రౌడీలు పెట్టిండు, ఆడోళ్ళని చూడకుండా రాళ్ళు ఎత్తేసిర్రు. ఎవరు పెట్టిరు? గోపాల్ యాదవ్ పెట్టింది. ఏదైనా ఉంటే ఆయన మేము మాట్లాడుకోవాలి. నడిమి పెట్టిన వాళ్ళు విశ్లేష ఏమంటారు అంటే మీది ఏముంది ఎందుకు వచ్చినా వీడికి అంటారు. మా భూమి కాడికి మేము పోయి మేమే దెబ్బలు తినాలా? అట్లా ఎందుకు అవసరం? ఆడుండి కొట్టించిందంట, అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఆయన రావాలి, ఇక్కడ మాట్లాడాలి, వీడియో కాడ కూడా ఆయన కూడా మాట్లాడాలి. ఆయన మేము చూసుకోవాలి. మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు ఆయనతో? మా భూమి మాకు కావాలి, అంతే. మా భూమి మాకు కావాలి. నడుమూలలో పెట్టించి కొట్టియడం అది అవసరం ఎందుకు? ఆయన మేము మాట్లాడుకోవాలి మంచిగా. ఈ నడుమూలు ఎందుకు ఇంతలా ఉర్రు ఒకడొకడు ఇంతలా రాళ్ళు ఇసిరేసి పండబెట్టి కొట్టిరు సార్ ఆడ. ఇది న్యాయం? న్యాయం మరి పోలీసులు చెప్తారా ఎవరు చెప్తారో న్యాయం కావాలంతే. ఇవాళ ఏదో ఒకటి జరగాలి. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపూర్ గ్రామంలో సీలింగ్ ల్యాండ్ ని వెంచర్ వేసి అక్కడ నిర్వాహకులు అడ్డొచ్చినటువంటి పట్టాదారులపై దౌర్జన్యం చేస్తున్నటువంటి ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, సీలింగ్ ల్యాండ్ ని వెంచర్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్లపై దౌర్జన్యానికి తిరిగినట్టుగా అక్కడ విజువల్స్ చెప్తున్నాయి. ఏం జరిగింది, ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? యామిని, ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్ ఒక చరిత్రలో నిలిచిపోయిన ఘటన కూడా జరిగింది. ఇదే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యాపారానికి సంబంధించింది. గతంలో ఒక ల్యాండ్ విషయంలో కూడా అబ్దుల్లాపూర్ మెట్ లో ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిన సంఘటనలో కూడా అతను యాసిడ్ పోసి అది పెట్రోల్ పోసి తగిలేయడం కూడా జరిగింది. అట్లాంటి సంఘటన జరిగినా కూడా ఇక్కడ అధికారులు మాత్రం ఇట్లాంటి మార్పులు జరగట్లేదు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టలో పిగ్లీపూర్ అనే గ్రామం, ఈ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిగ్లీపూర్ లో గ్రామంలోని సర్వే నెంబర్ 17 ఎకరాల సీలింగ్ ల్యాండ్ లో సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్ కు సంబంధించిన వెంచర్ నిర్మాణం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎవరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే గోపాల్ యాదవ్ అనే వ్యక్తి యాక్చువల్ గా ఇది 26 ఎకరాలకు సంబంధించింది పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం.
కానీ అతను ఇంకా 16 ఎకరాలను ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ను కబ్జా చేసి గోపాల్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం జరిగింది. అసలు ఈ గోపాల్ ఎవరు అంటే పోచంపల్లిలో నివాసం ఉంటాడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. మొత్తం సంబంధించిన పరిశీలన చేస్తే ఇది మొత్తం సీలింగ్ ల్యాండ్ 100 ఎకరాలకు సంబంధించింది. 100 ఎకరాలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కు సంబంధించి వ్యాపారి కబ్జా చేయడం జరిగింది అనేది అక్కడి గ్రామస్తులు పర్మిషన్ లేకుండా 16 ఎకరాలకు సంబంధించింది పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కబ్జా చేస్తారని రియల్ ఎస్టేట్ ఎక్కడైతే వెంచర్ ఉందో ఆ వెంచర్కి వెళ్ళి రైతులంతా కలిసి దున్నడం జరిగింది. దీంతో ఆ దున్నే క్రమంలో రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి మనుషుల మధ్య గొడవ జరగడం జరిగింది. ఈ గొడవలో అక్కడ రైతులకు 4 గాయాలు కావడం జరిగింది. అట్లాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఎవరైతే వెంచర్ యజమానులు ఉన్నారో వాళ్ళకు 4 గాయాలు జరిగింది. మొత్తానికైతే ఇది ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారము ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి ఎక్కడైతే కనిపిస్తే అక్కడ కబ్జా చేస్తున్నారు అనేది మన కళ్ళకు ఇక్కడ ఎవరైతే కనిపిస్తుంది. పట్టాదారులు ఉన్నారో రాము వాళ్ళు చెప్తోంది ఏంటంటే ఫేక్ సర్వే నంబర్ సృష్టించారు అధికారులు అని చెప్తున్నారు. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఏంటంటే గతంలో ఎంఆర్ఓ ఉన్న అనితారెడ్డి దీనికి వెంచర్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అబ్దుల్లాపూర్ మెట్ కు సంబంధించింది. కానీ ఇప్పుడు ఆమె కూడా అక్కడ లేదు, ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓగా సురేందర్ రెడ్డి ఉన్నాడు. అంటే ఈ పర్మిషన్ కు సురేందర్ రెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్ ఏదైతే 100 ఎకరాలు ఉందో ఆ 100 ఎకరాలకు సంబంధించింది. సో ఈ గోపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడుకోవడం జరిగింది, రైతులతో మాట్లాడడం జరిగింది. దాంట్లో కొంతమంది దళారులు మధ్యవర్తులు డబ్బులు తీసుకోవడం జరిగింది గోపాల్ దగ్గర. అయితే మధ్యవర్తుల వల్ల ఈ సమస్య వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ భూమిలో ఎవరైతే దళితులు, బీసీలు, యాదవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఐక్యమయ్యి ఆ వెంచర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ వెంచర్ కు సంబంధించిన విషయం ఏదైతే 100 ఎకరాల ల్యాండ్ లో 26 ఎకరాలు సంబంధించింది, మొత్తం 42 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో 26 ఎకరాలు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, 16 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ వెంచర్ కు సంబంధించిందో మొత్తం అవకతవకలు జరిగిందని చెప్పవచ్చు, కబ్జా చేయడం జరిగిందని చెప్పవచ్చు, రైతులు తిరుగుబాటు చేయడం జరిగిందని చెప్పు. మొత్తానికి ఈ రైతులకు సంబంధించిన తిరుగుబాటుతోనే అక్కడ 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ గాయపడిన వారిని అబ్దుల్పూర్ మెట్ ప్రభుత్వ అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రజల నుంచి నిజాయితీగా రాము ఒక విషయం, ఇప్పుడు హైడ్రా విషయంలో చూస్తున్నాం అధికారులు ఇచ్చిన ఏవైతే ఫేక్ సర్వే నంబర్లు ఉన్నాయో, ఫేక్ పర్మిషన్స్ ఉన్నాయో వీటి వల్ల ఎలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా సేమ్ ఆ సర్వే నంబర్లు మళ్ళీ ఫేక్ గా సృష్టించి ఇవ్వడం ఎలా చూడాలి? గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ ఉంటుంది దీనికి సంబంధించి? ఎక్కడైనా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎవరైతే ఫేక్ సర్వే నెంబర్లతోని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తారో వాళ్ళపైన ప్రభుత్వాల నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇస్తున్న పర్మిషన్లకు సంబంధించింది కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నారని కూడా చెప్పొచ్చు. గతంలో ఇచ్చిన ఎంఆర్ఓ ఇచ్చారో అక్కడ నుంచి వెళ్ళిపోవడం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించిన కబ్జా జరుగుతుందో ఆ కబ్జాలకు సంబంధించిన దాంట్లోనే వెంచర్లు వేస్తున్నారు. వెంచర్లు రైతుల నుంచి ఎవరైతే వెంచర్ యజమాని ఉన్నాడో రైతులు వచ్చి అడ్డుకుంటే వాళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది. మొత్తానికి దాడుల పరంపరల్ని ఈ రోజు మనకు ఈ ల్యాండ్ విషయానికి సంబంధించి పోచంపల్లికి సంబంధించిన ల్యాండ్ విషయం కూడా మన దృష్టిలోకి వచ్చిందని చెప్పొచ్చు. అబ్దుల్లాపూర్ మట్టుకు సంబంధించిన దాంట్లో క్రియాశీలకంగా గోపాల్ యాదవ్ ఆక్రమించాడనేది రైతులు ఆరోపణ చేస్తున్నారు. 1 ఎకరం కాదు, 16 ఎకరాల భూమి. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ అంటే 16 ఎకరాల భూమి అంటే ఎంతో విలువైన భూమి. రైట్ రాము, థ్యాంక్ యూ. అమ్మో